ఈరోజు మనం చికెన్ కర్రీ కొబ్బరి పాలు వేసుకొని కమ్మగా తయారు చేసుకుంటున్నాం అనమాట. దీంతో పాటు బగారన్నం, ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. మామూలుగా కోకోనట్ మిల్క్ వేసి చేసుకునే కర్రీలో కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తారు, అంటే కోకోనట్ ఆయిల్తోనే వండుతారు. బట్ నేను మటుకి రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను. ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేద్దాం, యాలకులు, లవంగాలు. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు మనం చేస్తుంది అరకిలో చికెన్కి 2 ఉల్లిపాయలు కట్ చేశాను, మీడియం సైజు ఉల్లిపాయలు ఇవి. కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నా. ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, మిరియాలు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం కారం వేయట్లే, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసాను, ఎందుకంటే కోకోనట్ మిల్క్ వేస్తున్నాం కదా, ఫ్లేవర్ మళ్ళీ ఎక్కువ తెలుస్తుందని. అలాగే కాస్త పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. ఆయిల్ కూడా కొంచెమే వేసాను, కోకోనట్ మిల్క్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ఆయిల్ యూస్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, మిరియాలు 2 ఇందులో వేసేస్తున్నా. కొంచెం నూనెలో ఇది కూడా వేగాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేస్తున్నా. ఆల్రెడీ ఉప్పు వేసేసాను నేను. ఒక్కసారి చికెన్ కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు తాలింపులో కుక్ అవ్వాలి. ఇందులో కాస్త గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మసాలాతో పాటు చికెన్ని వేగించాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. థిక్ కోకోనట్ మిల్క్ వేసాను, కొంచెం వాటర్ ఇందులో వేసుకుందాం. కొంచెం వాటర్ వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక 6 నుండి 8 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఆహా, ఒకసారి చూడండి, మంచి గ్రేవీతో ఎల్లోయిష్ కలర్లో, మంచి మస్టర్డ్ కలర్లో ఉంది కదా, చాలా కమ్మగా ఉంటుందండి. ఇంతే, ఇంకా దీనికి పైనుండి పెద్ద గార్నిష్ కానీ మళ్ళీ కోకోనట్ మిల్క్ వేసి కొత్తిమీర వేసి అవి ఏం అవసరం లేదండి. ఈ రెసిపీ ఇంతే సింపుల్. దీంతో పాటు బగారా రైస్ అయినా, ఏదైనా సింపుల్ ఫ్రైడ్ రైస్ అయినా, పరాటా ఉంటుంది కదా, పరాటాతో తిన్నా కూడా అద్దరిపోతుంది అనమాట. అంతెందుకు దోశ, చపాతి, ఇడ్లీ, ఇడియప్పం దేంతో అయినా సూపర్గా ఉంటుంది. వెజిటేబుల్ స్టూ లాగా అనమాట. ఇది కాంబినేషన్ మీకు కొత్తగా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి. కొంచెం ఇంత ట్రై చేయండి, పావు కిలో చేసి ట్రై చేసి చూడండి. బాగాలేకపోతే నన్ను అడగండి. చలో మరి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. బాయ్ బాయ్.